తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు పేదోడికి ఒక న్యాయం, గొప్పోడికి ఒక న్యాయం. ఇది హైడ్రా మరి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నా, మరి ఈరోజు లోన్లు తీసుకున్నా, అన్నీ ఉన్నా కానీ ఇది చెరువు శిఖం అని, ఎఫ్టీఏలు అని, బఫర్ జోన్ అని బాజాప్తా కులగొడుతున్నారు. నేను గతంలో చెప్పిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇల్లు కూడా యూసుఫ్ కూడా పెద్ద చెరువులో ఉంది అని అన్న. ఇవాళ దాకైనా డాక్యుమెంట్ చూపించాడు, నన్ను ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు మరి ఆయనది చెరువులనే ఉందని చెప్పినా కానీ మరి అది ఆయన స్టే తెచ్చుకున్నాడు, అది ఆపుతాడు. సరే, వీళ్ళందరికీ ఒక న్యాయం. ఇటీవల కోడి చెరువు అనేది చాలా పెద్ద ఎత్తున ప్రచురమైంది. అది జన్వాడ దగ్గర ఉన్నటువంటి ఇది. మరి ఆ కోడి చెరువులు ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారి పేరు పైన ఉన్నది. దానికి సంబంధించిన భూభారతి డాక్యుమెంట్లు, దాని మ్యాపులు అన్ని పెట్టి ఈరోజు నేను మరి లోకయుక్తాలో ఫిర్యాదు చేసిన. ఎందుకు ఫిర్యాదు చేసిన అనంటే ఈరోజు ఆయనకు ఒక న్యాయం, మీరు అందరికి ఒక న్యాయం జరగాలి కదా. ఈరోజు ఇగో ఇది లేఅవుట్, ఓకేనా? ఇగో ఇది లేఅవుట్. ఇగో ఇక్కడ ఆయన భూమి వస్తుంది, అర్థమైందా? ఆయన భూమి ఇక్కడ వస్తుంది. ఇళ్ళకెళ్ళి అసలు ఇదంతా ప్రభుత్వ భూమి అయినప్పుడు లోపలికి వెళ్ళబోతాడు. ఇది ఆయన మ్యాప్, అర్థమైందా? ఇది హెచ్ఎండిఏ లేఅవుట్, ఇది హెచ్ఎండిఏ లేఅవుట్. ఇవన్నీ పెట్టి కూడా ఈరోజు నేను కంప్లీట్ డాక్యుమెంట్లతో సహా నేను ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇందులో మరి ఎంఆర్ఓ గారు ఎట్లా అంగీకరించారు? ఇది హెచ్ఎండిఏ లేఅవుట్, ఓకేనా? ఇక తహసీల్దారు శంకర్పల్లి. అయితే ఇలా నేను ఫిర్యాదు చేసింది 5 అధికారుల మీద చేసిన. ఒకటి మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, రెండవది ఆర్టీఓ చేవెళ్ళ డివిజన్, మూడవది తహసీల్దార్ శంకర్పల్లి, నాలుగవది సబ్ రిజిస్ట్రార్ శంకర్పల్లి, ఐదవది ల్యాండ్ రికార్డ్స్ అఫీషియల్స్, ఆరవది హెచ్ఎండిఏ సంబంధించిన అధికారులు. వీళ్ళందరినీ కూడా ఈరోజు రెస్పాన్సిబుల్ చేస్తూ మరి ఫిర్యాదు చేయగొన్నా. ఇందులో సర్వే నంబర్ 706 జన్వాడలో ఈరోజు మరి పబ్లిక్ రిగార్డింగ్ కన్సిస్టెన్సీ ఆఫ్ అఫీషియల్ రికార్డ్ ప్రొటెక్షన్ ఇవన్నీ కాపాడాలలో పూర్తిగా విఫలమైపోయింది. ఇట్ హాస్ బీన్ రిపోర్టెడ్ దట్ హెచ్ఎండిఏ రికార్డ్ మ్యాప్స్ అండ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కన్సర్నింగ్ కోడి చెరువు ఇండికేట్ సర్వే నంబర్ 705, 706, 707, 708 associated with the FTL area of said water tank. Certain records reportedly show that 10.6 ఎకరాలు ఇది సర్వే నంబర్ 706 ఫాల్ విత్ ది FTL లిమిట్స్ ఉన్న బాజాప్తా ఉన్నది. ఈరోజు అధికారులు ఏ విధంగా దీన్ని మరి మ్యానిపులేట్ చేసిండ్రు, అధికారులు ఏ విధంగా ఈయనకు రిజిస్ట్రేషన్ చేసిండ్రు. ఇగో ఈరోజు బాజాప్తా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చూపెడతా. ఈరోజు వేరే వాళ్ళకేమో రిజిస్ట్రేషన్ చేయడానికి ఏడుస్తారు, మరి ఈయనకు ఎట్లా చేసిండ్రబ్బా? ఈరోజు పెద్దలకో న్యాయం పేదలకో న్యాయం లేక బాజాప్తా నడుస్తున్న తరుణంలో ఈరోజు ఇక మ్యాపులు పెట్టిన రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేస్తారు? మొన్ననేమో ఆయనకు చేసిన వేం నరేందర్ రెడ్డికి అవి నిషేధిత జాబితా ఉన్నప్పటికీ ఈరోజు బాజాప్తా రిజిస్ట్రేషన్ చేసిన పరిస్థితి. ఎట్లా రిజిస్ట్రేషన్ చేసిండ్రు? అదేందా సర్వే నంబర్ 709 పార్ట్ అని చెప్పుకున్నది. ఇందులో ఒక పక్క 705, 706, 689, 709 ఇవన్నీ కూడా మొత్తం బాజాప్తా ఈరోజు చేస్తున్నది. ఇక్కడ కొన్నిదెల పవన్ కళ్యాణ్, ఇక్కడ చూడండి, కొన్నిదెల పవన్ కళ్యాణ్ శంకర్పల్లి ఈరోజు బాజాప్తా ఇక్కడ చేస్తున్నది, ఓకేనా? ఇక ఇందులో మన ఈ వివరాలకు పోతే ఇక మీరు చూడండి 706 సర్వే నంబర్, 700 సర్వే నంబర్. ఇగో ఇక్కడ మట్ట శిఖం అని ఉన్నది. ఇగో ఇది మెట్ట, ఓకేనా? ఇవన్నీ ఎవరిది? కొన్నిదెల పవన్ కళ్యాణ్, సన్ ఆఫ్ కొన్నిదెల వెంకట్రావు, ఓకేనా? నేను ఇది రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళ మీద పెట్టినా, పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టలే, అర్థమైందా? ఇది ఆయన తప్పు కాదు, వీళ్ళు చేసిన వాళ్ళ తప్పు. ఇగో శంకర్పల్లి, రంగారెడ్డి శంకర్పల్లి, ఓకేనా? జన్వాడ భూభారతి లెక్కింది, ఇది భూభారతి లెక్కింది, పట్టా లెక్కింది. ఈరోజు ఇక కొన్నిదెల పవన్ కళ్యాణ్, సన్ ఆఫ్ కొన్నిదెల వెంకట్రావు, ఖాతా నంబర్ 60166. ఇగో ఇది మొత్తం, ఓకేనా? ఇగో ట్రాన్సాక్షన్ ఇక్కడ భూభారతిలా ఇగో మళ్ళా కొన్నిదెల పవన్ కళ్యాణ్, ఇది ఇగో ఖాతా నంబర్, ఇది ఈ మొత్తం ఇగో ఇది నేను రిజిస్ట్రేషన్ దాకా చూపించిన. ఇగో భూభారతి లెక్కింది, ఇక్కడ భూభారతిలా ఖాతా నంబర్ ఇది. ఇగో పవన్ కళ్యాణ్ అంటే ఇక్కడ 3 ఎకరాల చొప్పున 3 ఎకరాలు 4 గుంటలు 3 ఎకరాల చొప్పున చేసుకొని ఇది చేసుకున్నాడు. ఇక మా మీద కేసులు పెడతాడంట.
మా మీద కేసులు పెడతారంట, మా మీద సవాల్ చేస్తారంట. ఇక్కడ కంచె చేను మేస్తుంది. కంచె ఎవరు? హైడ్రా కమిషనరు, ఆర్టీఓ, ఎంఆర్ఓ, తహసీల్దారు, హెచ్ఎండి అధికారులు, సబ్ రిజిస్టార్లు, వీళ్ళే దొంగలైండ్రు. ఈరోజు చెరువును ఎట్లా కబ్జా చేస్తారండి? ఈరోజు హైడ్రా కమిషనర్ ఏమంటారు? చెరువులను మేము కాపాడుతాము, చెరువుల పరిరక్షణ బాధ్యత ధ్యేయమని చెప్తారు. అంటే ఈరోజు గొప్పోళ్ళు చెరువులలో కట్టించుకోవచ్చు, పేరు ప్రఖ్యాతలు ఉన్న వాళ్ళు కట్టించుకోవచ్చు, పక్కన ఉప ముఖ్యమంత్రులు కట్టించుకోవచ్చు, నటులు కట్టించుకోవచ్చు, సినిమా యాక్టర్లు కట్టించుకోవచ్చు, పోలీసులు కట్టుకోవచ్చు, వీళ్ళందరూ కూడా కబ్జాలు చేసుకోవచ్చు. కానీ మామూలు మనుషులు మాత్రం కబ్జా కాదు. ఈరోజు రిజిస్ట్రేషన్ ఉంటుంది, హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంటుంది, దాని మీద లోన్ తీసుకుంటారు, సర్వం తీసుకుంటారు. కానీ ఈరోజు వాళ్ళ ఇంట్లో మాత్రం బాధ్యత పొద్దుగా 4 గంటలకు పోతారు. శనివారం ఆదివారం 4 గంటలకు పోయి నిద్రలో ఉన్నాగా బయటికి గుంజుకొచ్చి బాజాప్తా వాళ్ళ మీదకి ఎక్కించి కూలగొట్టే పరిస్థితి. మరి చెరువు కాపాడుతా ఉంటావు కదా. ఇవాళ దాకా ఇప్పుడు 4 రోజులకెళ్ళి ఇది పెద్ద స్వేరా విహారం చేస్తుంది వార్తలల్లా. నీది ఎప్పుడో వీడియో తీసి పక్కన నడిపిస్తా ఉన్నారు. ఇది చికం భూమి కాబట్టి వాళ్ళు చెరువు ఉంచుకోవచ్చు. అంటే చెరువు ఏ విధంగా ఉంచుకుంటారు? చెరువు మధ్యలో ఉన్నటువంటి సర్వే నంబరు ఈరోజు ఏ విధంగా తీసుకుంటారు? ఈరోజు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారు? ఏ విధంగా భూభారతి తెలుస్తుంది? ఈరోజు భూభారతిలో ఎవరి ఫోటోలు ఉన్నాయి చూస్తారా మీరు? బాజాప్తా పక్కన పాత ప్రభుత్వం కాదు. ఇగో రేవంత్ రెడ్డి గారి ఫోటో, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఫోటో, ఇద్దరు ఫోటో. వీళ్ళు దొంగలే, వీళ్ళు నంబర్ 1 దొంగలు. వీళ్ళు ఏం చేస్తారు? దొంగ పనులు అన్నిటికీ వీళ్ళు వేస్తారు. అందుకని వాళ్ళ ఫోటోలో సాక్షిగా ఈరోజు ఇప్పుడు 10 ఎకరాలకు రైతు బంధు ఇచ్చిండ్రా నంబర్ 1. ఆ రైతు బంధు ఇస్తే రైతు బంధు పైసలు వాపస్ ఇవ్వండి ముందు. ఇప్పుడు 10 ఎకరాల భూమి కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారికి, మరి 10 ఎకరాల భూమికి మరి ఇప్పటిదాకా ఎంత చెరువులో ఉన్న భూమికి మీరు భూభారతి కింద పెట్టిండ్రు, పాస్బుక్లు ఇచ్చిండ్రు, రిజిస్ట్రేషన్ కింద ఇచ్చిండ్రు, ఆడ వ్యవసాయం నడుస్తుందని చెప్తుండ్రు. ఈరోజు వ్యవసాయం నడుస్తే దీనికి ఇప్పుడు ఈ భూమికి మీరు మరి రైతు బంధు ఇచ్చిండ్రా? రైతు భరోసా దీనికి వచ్చిందా? వస్తే ఎంత వచ్చింది? ఎంత తీసుకుండ్రు? ఎవరు ఇప్పించిండ్రు? కాబట్టి ఇవన్నిటిపైన కూడా ఈరోజు అన్ని కూడా నేను మొత్తం డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ తో సహా ఈరోజు ఇచ్చిన. దీనిపైన మరి నేను ఇచ్చింది అధికారుల పైన, మళ్ళా చెప్తున్నా, నేను ఇచ్చింది అధికారుల పైన. ఈ రోజు మరి ఈ కోడి చెరువును మిదిన దొంగ కోడి ఏది? ఈ కోడి చెరువును మింగిన ఆ దొంగ కోడి ఎవరు? ఆ కోడిని తీసుకపోయి కోడి చెరువుని ఏ కోడికి అప్ప చెప్పిండ్రు? కోడి పెట్టకప్ప చెప్పినా, కోడి పుంజకప్ప చెప్పినా, పందెం కోడికి అప్ప చెప్పినా, ఏ కోడి మింగింది? ఏ దొంగ కోడి మింగింది ఈ కోడి చెరువును అనేది బాజాప్తా ఈ రోజు ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, ఖచ్చితంగా దీనిపైన చర్యలు ఉంటాయని నేను అనుకుంటున్నా. ఇది ప్రజలు గుర్తించాలి. మరి రేపటి దినాన దీనిపైన ఎగ్జిబిషన్ పెడుతున్నా. ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా చాలా పెద్ద ఎత్తున మరి ఫ్లెక్సీలు చేపించి, ఫోటోలు చేపించి ఇవన్నీ కూడా ఇవి పెడతా. ఇవి ఎవరు వచ్చి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారో చెప్పాలి. ఏ విధంగా ఇది ప్రభుత్వ భూమే చెప్పాలి. దీనిలో ఖచ్చితంగా ఈ అధికారులందరూ ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి. ఎవరెవరైతే అధికారులు ఉన్నారో, ఎవరి ఆదేశాలు పనిచేసినారో వాళ్ళందరూ కూడా తక్షణం ఈ రోజు రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. హైడ్రా కమిషనర్ ఒక్కరికి వీల్లేదు. ఈయన పోయి వీళ్ళనే పోయి కలుస్తారు. మీ కేసులు వచ్చినా, మీ ఇల్లు గుల్లగొట్టుకున్నా నేను కాపాడుతున్నా, మీ జాగాలు పోకుండా నేను కాపాడుతున్నా, ఈ రోజు మీకు నేను సద్దులు కడుతున్నా, సద్దులు కట్టడానికి నాకుంది, దొంగలను కాపాడడానికి నాకుంది అని చెప్పి బాజాప్తా చెప్తారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ అంటోడు అధికారుల నిర్లక్ష్యం వల్ల దొరికిపోయింది. ఈరోజు భూభారతి అక్రమం ఏ విధంగా జరుగుతుందో దొరికిపోయింది. తహసీల్దార్లు ఏ విధంగా అక్రమాల పాల్పడుతుందో దొరికిపోయినరు. ఆర్టీఓలు ఏ విధంగా అక్రమాల పాల్పడుతూ దొరికిపోయినరు. హెచ్ఎండి అధికారులు ఏ విధంగా ఈరోజు దొంగలకు ఏ విధంగా సద్దులు కడుతుందో ఈరోజు దొరికిపోయినారు. ల్యాండ్ మన సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దొరికిపోయిన పరిస్థితి. కాబట్టి వీళ్ళందరిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. దీనిపైన ఖచ్చితంగా లోకయుక్త ఈ 5గురి అధికారుల మీద కూడా చర్యలు తీసుకొని వీళ్ళ దగ్గర ఇప్పటిదాకా రైతు బంధు ఎంత పడ్డదో అది మొత్తం కూడా ఈ రోజు ఆ పార్టీ దగ్గర అందరి దగ్గర పవన్ కళ్యాణ్ దగ్గర మొత్తం కంప్లీట్ గా వసూలు చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.